కాకినాడ నరసింహనగర్లో వేంచేసిన శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ సీతారామ స్వామివారి ఆలయంలో ఈ నెల 27వ తేదీన శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా జరిపిస్తున్నట్లు టీటీడీ వేద పండితులు బ్రహ్మశ్రీ కందాళ సూర్యశర్మ అవధాని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన శ్రీరామనవమిని సందర్భంగా ఆలయంలో నిర్వహించనున్న శ్రీ సీతారామ కళ్యాణంలో పెద్ద సంఖ్యలో దంపతులు పాల్గొని శ్రీ సీతారామ కళ్యాణ క్రతువులో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. కళ్యాణంలో పాల్గొనే దాతలు వారి పేర్లను ఆలయం కమిటీ వారి వద్ద నమోదు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పాల్గొన్నారు. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. కాకినాడ నరసన్ననగర్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ రుక్మిణీ సమేత పాండురంగ స్వామి వారి యొక్క ఆలయంలో దివి 27/3/2026 శుక్రవారం శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా చేయడం కోసం అని చెప్పి ఆలయ కమిటీ వారు విశేషమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యొక్క కళ్యాణంలో భాగంగా ప్రతి సంవత్సరము కూడా ఒక దంపతులు మాత్రము కూర్చుని చేసుకునేటువంటి ఇక్కడ అవకాశం ఉండేది. ఈ సంవత్సరము అనేక మంది భక్తులందరూ దంపతియుక్తంగా కూర్చుని కళ్యాణంలో పాల్గొనడానికి కమిటీ మెంబర్లు అవకాశాన్ని కల్పిస్తున్నారు. కనుక ఈ యొక్క విశేషమైనటువంటి కళ్యాణంలో పాల్గొని దంపతులు స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి కళ్యాణాన్ని తిలకించి అలాగే వారి యొక్క కృపకు పాత్రులు అయ్యి మీ ఇంట్లో కూడా విశేషమైనటువంటి కళ్యాణాలు మంగళకరమైనటువంటి కార్యక్రమాలు జరగాలి అంటే శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి. కనుక ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదురుగాక.